పగ తీర్చుట నా పని అంటున్నాడు. ఈవేళ ప్రతిఫలము నిమిత్తం మనం మౌనంగా ఉంటే ఆయన పని చేస్తాడండి. ఆయన చేతిలో పడటం చాలా భయంకరం. మనం కొడతాం, ఒక దెబ్బ కొడతాం, వాళ్ళు ఒకటి తిడితే మనం 2 కొడతాం, వాళ్ళు తిట్లు తిడితే 4 తిట్లు తిడతాం. కానీ మనం మౌనంగా ఉంటే ఎరికో గోడలు ఆటోమేటిక్గా కూలిపోతాయి. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. ఎవరు ఎన్నన్నప్పటికీ మౌనంగా ఉంటే నువ్వు దేవుని స్తుతి చెల్లించినట్టంట. మౌనంగా ఉండండి, ఏం మాట్లాడుతుంది మీరు నోరు సరిగలేమి. అయోషో అంటున్నాడు, మౌనంగా ఉండండి బాబు, మీరేం మాట్లాడదు. మీరు మాట్లాడితే సనుగుడు కొనుగుడే. దయచేసి మౌనంగా ఉంటే చాలు స్తుతించినట్లు అన్నప్పుడు 6 దినాలు మౌనంగా ఉండి 7వ దినం ఇలా విశ్రాంతి దినాన్ని ఆర్భాటించినప్పుడు ఎరికో గోడలు కూల్చేసిన దేవుడు ఈవేళ మన జీవితంలో నిందలనే గోడలు, అవమానం అనే గోడలు, మరి ఆ మచ్చ డాగు ఏవైతే ఉన్నాయో వ్యాధులనే గోడలు యేసు నామములో కూల్చడానికి సమర్థుడు, శక్తివంతుడు.